హాయ్ గాయ్స్! వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు నాన్ వెజ్ కర్రీసేనా అప్పుడప్పుడు ఇలాంటి వెజ్ కర్రీస్ కూడా ట్రై చేయండి. నా స్టైల్‌లో చేసిన మిల్ మేకర్ కర్రీ ట్రై చేయండి. అండ్ చాలా బావుంటుంది. మీకు నచ్చుతుంది. అండ్ చాలా మైల్డ్‌గా కూడా ఉంటుంది. ఎక్కువ స్పైసెస్ లేకుండా. చాలా సింపుల్ కూడా. ఫస్ట్ ఇంగ్రీడియెంట్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఫస్ట్ పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొంచెం జీరా అనేది యాడ్ చేసుకోండి. అండ్ జీరా బాగా ఫ్రై అయిన తర్వాత అండ్ బిర్యానీ స్పైసెస్ వేసుకోండి. అండ్ జీరా అండ్ బిర్యానీ స్పైసెస్ బాగా ఫ్రై చేసుకోండి. బాగా ఫ్రై అయిన తర్వాత సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చిని గూడా వేసుకోండి. అండ్ ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత అవి బాగా ఫ్రై అవ్వాలి. ఆనియన్స్‌ని బాగా ఫ్రై చేయండి. అలా అని మార్చేయకండి. మార్చేసారంటే మీకు కర్రీ అనేది టేస్ట్ మొత్తం మారిపోతుంది. అండ్ మాడకుండా చూసుకుంటూ బాగా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యే లోపులోనే ఇందాక నేను హాట్ వాటర్‌లో ఆల్మండ్స్ అండ్ క్యాష్యూస్ అండ్ పంకిన్ సీడ్స్ అండ్ వాటర్ మెలన్ సీడ్స్‌ని ఒక 5 మినిట్స్ సోక్ చేసి ఉంచాను. అవి పేస్ట్ చేసుకొని పక్కన ఉంచుకోండి. అసలు ఈ పేస్ట్ వేయడం వల్లే మీకు కర్రీ అనేది చాలా బావుంటుంది. అండ్ స్పైసెస్ వేసినా కూడా ఈ కర్రీ అనే ఈ పేస్ట్ అనేది బ్యాలెన్స్ చేస్తుంది మీకు. అసలు మైల్డ్‌గా ఉంటుంది. అండ్ ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. అండ్ 2 టమాటోస్ ప్యూరీ కూడా వేసుకోండి. అండ్ టమాటోస్ ప్యూరీ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోండి. టమాటా ప్యూరీ వేసిన తర్వాత ఆయిల్ అనేది రిలీజ్ అవ్వాలి. ఆయిల్ రిలీజ్ అయితేనే మీకు కర్రీ అనేది టేస్ట్ బావుంటుంది. ఆయిల్ రిలీజ్ అయిపోయింది. ఆయిల్ రిలీజ్ అయ్యాక 1 టీ స్పూన్ సాల్ట్ అండ్ కారం, గరం మసాలా అండ్ జీలకర్ర పొడి, ధనియాల పొడి కూడా వేసుకోండి. అండ్ తర్వాత బాగా ఫ్రై చేసుకోండి. మసాలాలు అనేవి మాడనివ్వకండి. మసాలాస్ మాడినియంటే మీకు కర్రీ అనేది చేదొచ్చేస్తుంది. అండ్ మసాలాస్ మాడకుండా అండ్ ఇలా దగ్గరగా మ కుక్ అయిన తర్వాత అండ్ ఇందాక రెడీ చేసుకున్న పేస్ట్‌ని గూడా ఇందులో వేసుకోండి. అండ్ ఈ పేస్ట్ వేయడం వల్ల మీకు కర్రీ అనేది చాలా బావుంటుంది. ఇది రైస్‌లోకి, రోటీస్‌లోకి కూడా చాలా బావుంటుంది. అండ్ ఇలా దగ్గరకొచ్చిన తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అనేది ఏసుకోండి. అండ్ వాటర్ వేయడం వల్ల మీకు ఇలా థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది. అండ్ వాటర్ వేసిన తర్వాత బాగా తిప్పుకున్న తర్వాత ఇందాకే నేను ఒక హాట్ వాటర్‌లో మిల్ మేకర్‌ని ఒక 10 మినిట్స్ సోక్ చేసి ఉంచాను. ఒక 10 మినిట్స్ సరిపోతుంది. ఎక్కువ సేపు చేశారంటే మీకు మళ్ళీ అవి అనేది చిదురైపోతాయి. ఒక 10 మినిట్స్ సోక్ చేసి అండ్ వాటర్‌లోంచి తీసి పిండేసి పక్కనుంచుకున్న తర్వాత ఇలా వేసుకోండి. అండ్ లాస్ట్‌లో కొత్తిమీర యాడ్ చేసుకోండి అంతే. చాలా సింపుల్ అండ్ ఈజీ హెల్తీ కర్రీ ఇది. ప్రోటీన్ రిచ్ అండ్ మీకు నచ్చుతుంది. ఒకవేళ మీకు నచ్చినట్టయితే ఇది ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.